హాయ్ అండి, నేను మీ టైలర్ అన్నయ్య. ఈ రోజు వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ మోడల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక స్కేల్ తో అయితే నేను అలాగా లైన్ అయితే తీసుకున్నాను. స్ట్రేట్ లైన్ కావాలి కాబట్టి స్ట్రేట్ లైన్ సైడ్ కూడా మనకు బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ ఓపెన్ కాబట్టి మడత మన వైపు ఉండేలాగా, అంటే ఏ ఓపెన్ మన వైపు ఉండేలాగా చూసుకొని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచులు కింద ఖర్చు వదులుకొని పైన షోల్డర్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 7.5 తీసుకున్నాను. చంక రౌండ్ కోసం కూడా 7.5 తీసుకున్నాను. అప్పర్ చెస్ట్ వచ్చేసి 36.5. 36.5 దగ్గర మనం హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని 36.5 దగ్గర ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. కానీ నాకు 7.5 చంక రౌండ్ తీస్తే రాలేదు. అందుకని చెప్పేసి నేను షోల్డర్ ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకున్నాను. హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి, కానీ మనం ఇంకా పెంచుకోకూడదు. ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను. నాకు ఇప్పుడు సరిపోయింది. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, చూడండి. చూసారు కదా, 18 ఇంచులు. 18 ఇంచులు అనేది నాకు చంక రౌండ్ అనేది వచ్చింది. అక్కడ నుండి నేను ఒక 3.5 అనేది తీసుకున్నాను. డౌన్ కూడా 3.5 తీసుకున్నాను. ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను. బోట్ నెక్ కాబట్టి మనం ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. కింద నుంచి వచ్చేసి 4 ఇంచులు వదులుకొని మిగతాదంతా కూడా వి టైపు, చిన్న వి టైప్ వచ్చేలాగా ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను నేను. మొత్తం నెక్ డౌన్ వచ్చేసి 11 ఇంచులు డౌన్ కరెక్ట్ గా మనకు 11 ఇంచులు అనేది వచ్చింది. పాతొక్క 2 అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకున్నాను నేను. నడుం భాగం కూడా మార్కింగ్ అనేది 31 కదా, 31 అంటే పావుతక్కువ 8 పెట్టుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఆ విధంగా కటింగ్ అయితే చేస్తాను. ఈ బ్లౌజ్ కి వచ్చేసి హ్యాండ్స్ ఉండవు. డౌన్ మనకు డాట్ కావాలి కాబట్టి ఆ డాట్ దగ్గర కూడా మనం మార్కింగ్ అనేది ఒక 4 ఇంచులు పైకి అనేది తీసుకొని మార్కింగ్ అనేది వేసుకున్నాను. వీల్ మార్కర్ తోని మార్కింగ్ వేసుకున్నాను, డౌన్ సైడ్ కూడా కావాలి కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ పార్ట్ వస్తుంది ప్రిన్స్ కట్. ఆ విధంగా మార్కింగ్ అయితే నేను వేసుకున్నాను. కింది సైడ్ వచ్చేసి ఒక 1.5 ఇంచు వదులుకొని మార్కింగ్ అయితే వేసాను. ఫ్రంట్ నెక్ కూడా మోడలేనండి. చిన్న కట్టు వీ కట్ వస్తుంది ఫ్రంట్ సైడ్ కూడా. అది ఎలా వేసుకోవాలనేది స్టిచ్చింగ్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేనే చాలా వరకు స్కిప్ చేసుకుంటూ వీడియో ఎడిటింగ్ చేసాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ విధంగా నేను డౌన్కి వచ్చేసి ఒక 4 ఇంచులు డౌన్ తీసుకున్నాను. అక్కడ నుంచి ఒకటికి ఒక 3 ఇంచులు అనేది తీసుకుని ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నాను. అలాగా వి వచ్చేలాగా ఒక చిన్న హాఫ్ ఇంచ్ వదులుకొని వి వచ్చేలాగా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ డౌన్ వచ్చేసి 8 ఇంచులు. కింద నుంచి నేను ఒక 5.5, 5.5 తీసుకున్నాను. ఆ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. అక్కడ ఒక 2 ఇంచులు అనేది తీసుకున్నాను, ఎక్కువ ఏం తీసుకోలేదు, 2.5 తీసుకున్నాను. ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని చూడండి, డౌన్ సైడ్ కూడా ఆ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. అక్కడ కూడా దాటి పట్టాలి. దాటి పడితేనే మనకి షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. అక్కడ ఒక 3.5 ఉంది, మరి నడుము మార్కింగ్ కావాలి కదా, మిగతా చూసుకొని అక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. మరి మార్కింగ్ అయితే చూసుకున్నాం కదా. చెస్ట్ భాగం వచ్చేసి కరెక్ట్ గా ఉందా లేదా అనేది, చెస్ట్ వచ్చేసి 38.5 మనకు మార్కింగ్ వచ్చిందా లేదా అనేది ఆ విధంగా చెక్ చేసుకోవాలి. కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండే కదా ఉండేవి, మరి హ్యాండ్స్ అయితే లేవు. ఆ విధంగా ఒక 1/4 ఇంచు మార్కింగ్ అనేది తీసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ ఎక్స్ట్రా కూడా మనం స్ట్రేట్ గా బ్యాక్ ఎలా ఉందో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. మరి దగ్గరగా చేయకూడదు, కొంచెం ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది.
సైడ్ పీస్లు కూడా కటింగ్ అనేది చేసుకున్నాను. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. జస్ట్ 10 నిమిషాల్లో బ్లౌజ్ అయితే కట్ చేయొచ్చు. ఎందుకంటే హ్యాండ్స్ లేవు. ప్రిన్స్ కట్ చాలా ఈజీ కదా కటింగ్ చేయడం. ఇప్పుడు బ్యాక్ అయితే నేను లైనింగ్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఎక్కడ ముడతలు లేకుండా, ఉగ్గులు లేకుండా చూసుకొని బ్యాక్ అయితే ఆ విధంగా రెడీ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఏమైనా ఖర్చు ఉంటే ఖర్చు కూడా మనం ఇప్పుడు ఏదైతే మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నామో అక్కడ నుండి మిగతా ఖర్చు ఎంత ఉన్నా సరే మొత్తం కటింగ్ అనేది చేసేసుకోవాలి. నేను పేపర్ ఫీజింగ్ తోని నెక్ అనేది తీసుకున్నాను. మామూలుగా కూడా వేయొచ్చు నెక్, ఇలా కూడా వేసుకోవచ్చు. అంటే ఇలా అయితే నాకు ఈజీ అవుతుందని చెప్పేసి, తొందరగా వర్క్ ఫినిష్ అవుతుంది కదా అని చెప్పేసి అంటించుకున్నాను. ఒక కుట్టేసి పైనుంచి ఒక కుట్టేస్తే సరిపోతుంది అన్నట్టు. ఎందుకంటే అదే మనం మామూలుగా అయితే ఒక 1 ఇంచ్ పట్టి తీసుకొని కూడా మనం వేసుకోవచ్చు. షేప్ వచ్చేలాగా చూసుకొని ఆ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాను. అటాచ్ చేసుకొని మంచి రౌండ్ వచ్చేలాగా నీట్ గా మడత అనేది ఓపెన్ చేస్తాను. చూసారు కదా నెక్ రౌండ్ ఎలా ఉందనేది. ఒక 3/4 ఇంచు ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. 1/2 ఇంచు పైన ఉండాలి, 3/4 ఇంచు లోన మాక్సిమం అలా ఉంటే కొంచెం నీట్ గా వస్తుంది పైన. చూసారు కదా పక్కన ఇంకో పీస్ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, నేను ఉక్స్ పట్టి అనేది వేసుకుంటున్నాను. ఉక్స్ పట్టి కూడా 2 లేయర్లు తీసుకొని ఉక్స్ పట్టి అనేది ఆ విధంగా వేసుకోవాలి. లోడింగ్ చేసుకోవాలి. అక్కడ కూడా లోడింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. కొంతమంది చేయరు, అది కూడా చేసుకోవాలి. నీట్ గా వచ్చింది కదా. బ్యాక్ సైడ్ డాట్ అనేది మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది తీసుకుంటాం కాబట్టి ఆ 1 ఇంచ్ కూడా మనం అక్కడ డాట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి కూడా ఒక పీస్ వచ్చేసి లైనింగ్, ఒకటి వచ్చేసి మెయిన్ పీస్, రెండు కలిపి ఒక 3 ఇంచులు ఉండేలాగా తీసుకొని ఆ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. అక్కడ లోడింగ్ చేయాలి, అందుకని చెప్పేసి నేను లోడింగ్ చేయలేదు ముందు. తర్వాత లోడింగ్ చేయాలని చెప్పేసి బ్యాక్ వచ్చి లోడింగ్ చేస్తాను. ఆ విధంగా నీట్ గా వచ్చేలాగా ఖర్చు ఎక్కడ కూడా బయటికి కనబడకుండా ఆ విధంగా లోడింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందనేది మీరే చెప్పాలి. డౌన్ సైడ్ కూడా ఎమ్మింగ్ లేకుండా పైనుంచి కుట్టేసుకునేలాగా ఒక 1 ఇంచ్ పీస్ అనేది తీసుకొని అటాచ్ అనేది చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఎమ్మింగ్ తో పని లేదు, బ్లౌజ్ అర్జెంటు. 1 అవర్ లో బ్లౌజ్ కావాలన్నారు. 1 అవర్ లో కావాలని చెప్పేసి నేను అప్పటికప్పుడు ఆ విధంగా రెడీమేడ్ టైప్ లో స్టిచ్చింగ్ అనేది చేసాను. పైనుంచి కుట్టేసుకున్నాం కాబట్టి ఇంకా మనకు ఎమ్మింగ్ తో పని ఉండదు. ఎక్కడ కూడా ఎమ్మింగ్ తో పని లేకుండా ఈజీ మెథడ్ తో స్టిచ్చింగ్ అనేది చేస్తాను. మీరు ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఎలా ఉందనేది చూసి చెప్పండి. లైనింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ కి అటాచ్ చేసుకున్నాను. ఎక్కడ కూడా ఉగ్గులు లేకుండా నీట్ గా వచ్చేలాగా చూసుకొని అటాచ్ చేసుకొని ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా కటింగ్ చేస్తాను. ఫ్రంట్ కూడా వీ నెక్ వస్తుంది, చిన్న వీ నెక్, బోట్ నెక్ లో వీ నెక్, ఆ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాను. ఫీజింగ్ తో అటాచ్ చేసుకొని రెడీ చేసుకున్నాను. సెంటర్ వచ్చేలాగా చూసుకొని కాట్ అనేది తీసుకొని పైనుంచి మనం ఏదైతే మెయిన్ పీస్ వేసుకున్నామో అక్కడ నుంచి అటాచ్ అనేది చేసుకోవాలి. మరి ఎక్కువ గ్యాప్ కూడా ఉండకూడదు. గ్యాప్ ఎక్కువగా ఉన్నా కూడా బాగోదు, షేప్ రాదు. ఆ విధంగా ఒక 1 ఇంచ్ మొత్తం మీద అంటే కుట్టిన తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా మార్కింగ్ అనేది తీసుకోవాలి సెంటర్. కాబట్టి రౌండ్ నెక్ లో మనం కాట్ అనేది తీసుకొని నీట్ గా వచ్చేలాగా ఆ విధంగా ఫోల్డింగ్ అనేది తీసుకోవాలి. బయటికి చూడండి ఎలా ఉందనేది చూడండి ఒకసారి. పైనుంచి సేమ్ ఒక 3/4 ఇంచు ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను.
ఇంకా ఫ్రంట్ లో మనం తాడు కానీ లేదా ఉక్కు కానీ లేకపోతే ఏదైనా బటన్ కానీ ఏమి వేయకుండా నెక్ ఎటు కూడా కదలకుండా ఉంటుంది. ఫీజింగ్ వేసాం కదా, అందుకని చెప్పేసి మనకి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రంట్ సైడ్. కొంతమంది వేస్తే అది లెగుస్తూ ఉంటుంది ఫ్రంట్ సైడ్, అలా లెగకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఫీజింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పీసులు కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకొని మిగతా ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. సైడ్ జాయింట్ చేస్తున్నాను. సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒక పాదం వరుస ఏదైతే ఉందో తీసుకున్నామో అదే పాదం వరుసతోనే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఏ పీస్ను కూడా ఎక్స్ట్రాగా ఉందని చెప్పేసి లాగడం కానీ లేకపోతే లూజు వదలడం కానీ అలా ఏమి చేయకుండా నీట్గా రెండు ఒకేలాగా పట్టుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. ఏ పీస్ను కూడా మనం లాగొద్దండి, ఎందుకంటే ఎక్స్ట్రా ఉండదు. ఎక్స్ట్రా వచ్చింది అంటే కటింగ్ లో ప్రాబ్లం. అది హెచ్చు తగ్గులు ఉన్నాయి అని చెప్పేసి మనకి అక్కడ ఫ్రంట్ సైడ్ అటాచ్ చేసుకున్నప్పుడు వస్తే మాత్రం అది కటింగ్ ప్రాబ్లము, మన ప్రాబ్లం కాదు. అందుకని చెప్పేసి మనం లాగేసి కుట్టకూడదు. చూసుకోండి ఒకసారి. ఇప్పుడు నేను డౌన్ సైడ్ కూడా హెమ్మింగ్ లేకుండా ఫ్రంట్ డౌన్ సైడ్ కూడా ఆ విధంగా ఒక 1 ఇంచ్ పట్టి అనేది తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. క్లోజ్ చేస్తానండి. ఇంకా మనకి హెమ్మింగ్ తో ఇక్కడ కూడా మనకు పని ఉండదు. ఎక్కడ కూడా హెమ్మింగ్ అనేది ఉండదు. ఓన్లీ బ్యాక్ సైడ్ ఉక్సులు వేస్తే సరిపోతుంది. షోల్డర్ జాయింట్ అనేది చేసుకుంటున్నాను. షోల్డర్ జాయింట్ వచ్చేసి 2 కుట్లు అనేది వేసుకోవాలి. 2 కుట్లు వేసుకుంటేనే నీట్ గా ఉంటుంది. షోల్డర్ జాయింట్ చేస్తాను కదా, పైనుంచి ఒక టాకా అనేది తీసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేలాగా చూసుకొని టాకా అనేది పెట్టుకోవాలి. మనకి చంక రౌండ్ మనకి హ్యాండ్స్ లేవు కదా, మరి చంక రౌండ్ కోసం అని చెప్పేసి ఆ పట్టీ అనేది క్రాస్ కటింగ్ లో చేసుకుని ఎక్స్ట్రాగా పట్టీ అనేది వేస్తున్నాను. మనం అక్కడ పైపింగ్ కూడా వేసుకోవచ్చు, చాలా నీట్ గా ఉంటుంది. పైపింగ్ అయితే పైపింగ్ వేసుకోవచ్చు, లేదా ముక్క తిప్పేస్తే ముక్క కూడా తిప్పేసుకోవచ్చు. ఆ విధంగా రెండు వైపులా కూడా జాయింట్ అనేది చేసుకున్నాను. పైనుంచి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెడీమేడ్ వాటికి పైనుంచి స్టిచ్చింగ్ ఉండదు, డైరెక్ట్ కుట్టేస్తారు. ఈ విధంగా లోడింగ్ అనేది చేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, లోడింగ్ అనేది నేను రెండు వైపులా కూడా ఈ విధంగా వచ్చేలాగా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. రెండు వైపులా కూడా మీకు చూపించాను. ఒకవేళ అర్థం కాకపోతే రెండోసారైనా చూస్తారని చెప్పేసి, అందుకని చెప్పేసి రెండు వైపులా కూడా నీట్ గా స్టిచ్చింగ్ అనేది చూపించాను మీకు. ఇప్పుడు సైడ్ జాయింట్ కలుపుకుంటే మనకు బ్లౌజ్ అయిపోయినట్టే. సైడ్ బ్లౌజ్ కలుపుకునేటప్పుడు చూసుకోండి, ఎందుకంటే కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే మనకి హ్యాండ్స్ లేవు కదా, కొంచెం చంక పూర్తిగా టైట్ గా కుట్టకూడదు. కొంచెం డౌన్ వచ్చేసి డౌన్ చూసుకొని కొంచెం లూజ్ వచ్చేలాగా, అంటే కింది సైడ్ చంక దగ్గరికి రాకుండా కొంచెం డౌన్ వచ్చేలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, దీనికి నేను సైడ్ జాయింట్ వచ్చేసి ఇంటర్లాక్ చేయకుండా డైరెక్ట్ లోడింగ్ చేసుకోవడం. ఆ విధంగా లోడింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూడండి ఒకసారి. ముందు కూడా చేసేటప్పుడు చూసారు కదా, ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకొని క్లోజ్ చేసుకుంటే మనకి ఇంటర్లాక్ తో పని ఉండదు. నా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.